తుఫాన్ 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 అసలేంటి తుఫాన్? మన వాతావరణంలో గాలి ఎక్కడ ఎక్కువ ఒత్తిడిలో ఉందో, ఎక్కడ తక్కువగా ఉందో అక్కడి నుంచే గాలి కదలటం మొదలవుతుంది. ఆ గాలి వేగంగా పెరిగి చక్రంలా తిరుగుతూ ఉంటే దీన్నే మనం వాయుగుండం అంటారు. అది సముద్రంపై ఏర్పడితే నీటి ఆవిర్దాన్ని ఇంకా బలపరుస్తుంది. తీరానికి చేరేసరికి గాలి గర్జిస్తుంది, అలలు ఎగిసిపడతాయి. ఇదే మనం చెప్తున్న తుఫాన్. ఇదంతా మొదలయ్యేది ఒక చిన్న అల్పపీడనం వల్లే. అంటే ఆ ప్రాంతంలో గాలి ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల చుట్టుపక్కల గాలి అక్కడికి చేరి ఒక చక్రంలో తిరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే అల్పపీడనం, అదే వాయుగుండం, అదే ఈ తుఫాన్. బీ కేర్‌ఫుల్. తుఫాన్ 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 అసలేంటి తుఫాన్? మన వాతావరణంలో గాలి ఎక్కడ ఎక్కువ ఒత్తిడిలో ఉందో, ఎక్కడ తక్కువగా ఉందో అక్కడి నుంచే గాలి కదలటం మొదలవుతుంది. ఆ గాలి వేగంగా పెరిగి చక్రంలా తిరుగుతూ ఉంటే దీన్నే మనం వాయుగుండం అంటారు. అది సముద్రంపై ఏర్పడితే నీటి ఆవిర్దాన్ని ఇంకా బలపరుస్తుంది. తీరానికి చేరేసరికి గాలి గర్జిస్తుంది, అలలు ఎగిసిపడతాయి. ఇదే మనం చెప్తున్న తుఫాన్. ఇదంతా మొదలయ్యేది ఒక చిన్న అల్పపీడనం వల్లే. అంటే ఆ ప్రాంతంలో గాలి ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల చుట్టుపక్కల గాలి అక్కడికి చేరి ఒక చక్రంలో తిరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే అల్పపీడనం, అదే వాయుగుండం, అదే ఈ తుఫాన్. బీ కేర్‌ఫుల్.